చూడండి 7 girls PQRSTV are sitting in a row facing towards south. అంటే 7 అమ్మాయిలు PQRSTUV మనకట ఎటువైపు పే చేశారు నాన్న, సౌత్ వైపు పే చేశారు. కానీ నేను ఇక్కడ సౌత్ డైరెక్షన్ తీసుకోనండి, ఎందుకంటే నేను నార్త్ వైపే తీసుకుంటాను. అదేంటి సార్, ఎగ్జామ్లో అంటే క్వశ్చన్లో సౌత్ ఇచ్చారు కదా, మీరు నార్త్ వైపు తీసుకోవడం ఏంటంటే మనకి ఇక్కడ ఒరిజినల్ డైరెక్షన్తో అవసరం లేదు మిత్రమా. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎటు తల పెడితే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన తల ఎటు ఉంటే నాన్న అదే మనం ఏమనుకోవాలంటే నార్త్ అనుకోవాలి. సో నేను ఇటు ఉన్నాను కాబట్టి నేను నార్తే అనుకుంటానండి, నాకు ఇబ్బంది ఏం లేదు. 1 2 3 4 5 6 7. సార్ ఏంటి సార్ సౌత్ అయితే నార్త్ ఎందుకనేది నేను ఫైనల్గా చెప్తాను. సో ఇప్పుడు నేను నార్త్ వైపు అనుకుంటున్నాను, నా రైట్ హ్యాండ్ వీళ్ళకి రైట్ అవుతుంది, నా లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళకి లెఫ్ట్ అవుతుంది. ఓకే, Q and R immediately neighbors each other. Q is one of the extremely yield. Okay, QR ata immediately neighbors ata, and Q is one of the extremely yield. అంటే ఒక కొసకు ఉన్నాడు అంటే మేబీ నీకు ఇక్కడ ఎలా వస్తుందంటే నాన్న, ఇక్కడ ఆర్క్యూ అనేవాడు ఇక్కడ రావచ్చు, ఆర్క్యూ రావచ్చు, లేదంటే QR రావచ్చు. చూద్దాం, ఎందుకంటే Q is extremely one of the end. P is fourth to the left of R. P is fourth to the left of Q. P is fourth to the left of Q. మరి Q కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా? లేదు. సో P is ఇది తీసుకుందాం, 1 2 3 4. P is fourth to the left of Q. P is fourth to the left of Q. ఓకేనా. U is not immediately neighbor of P and R. U అనేవాడట P పక్కన ఉండడు, అంటే ఇక్కడ ఉండడు, R పక్కన అంటే ఇక్కడ ఉంటాడు. U is not immediately neighbor of P. P కి పక్కన ఉండడు, అదేవిధంగా R కూడా పక్కన ఉండడు నాన్న. ఓకేనా. అండ్ S is second to the right of P. S is second to the right of P. అంటే Bని ఇక్కడ తీసుకుంటే S అనేవాడు ఇక్కడ వస్తాడు, ఎందుకంటే మనకు ఉన్నది ఇక్కడ. ఒకవేళ ఇక్కడ V తీసుకుంటే S రావడానికి ప్లేస్ లేదు కదా. S is second to the right of V. మనకు వాళ్ళు మిస్ అయ్యారు ఎవరు, P అనేవాడు. P Q వచ్చిండు, R వచ్చిండు, S వచ్చిండు, T రావాలి కదా, T ఇక్కడ వస్తున్నాడు, T అనేవాడు అక్కడ వస్తాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకు who is immediately right of who is immediately నాన్న ఇక్కడ ఏమడిగాడు, S is second to the right of P. ఓకే, S is second to the right of P అయిపోయింది. అండ్ who is sitting on the immediately right of R. అయితే నేనేమంటున్నాను ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా నేను రిటర్న్ చేస్తానమ్మా. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేను సౌత్ సైడ్ టర్న్ చేస్తాను. ఓకేనా, సౌత్ సైడ్ టర్న్ చేస్తాను. ఆల్రెడీ అవసరం లేదు, మీకు ఆన్సర్ ఈజ్ Q. who is immediately right of R. R కి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు? Q. చేయవచ్చు మిత్రమా, చేయొచ్చు. అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇలా అడిగినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. who is extremely సెకండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు కష్టం. అయితే వీళ్ళని ఈ విధంగా ఉన్న పర్సన్స్ మొత్తం నేను సౌత్ వైపు పట్టుకొస్తాను. చూడండి, సౌత్ వైపు అంటే ఈ బెంచ్ మొత్తాన్ని సౌత్ తీసుకొస్తాను. Q ఇటు వస్తాడు కొసకి, బెంచ్ తిప్పేస్తున్నాను. R ఇలా వస్తాడు, T S P V U. ఇప్పుడు వీళ్ళు సౌత్ వైపు పే చేశారంటే ఇది రైట్ అవుతుంది వాళ్ళకు, ఇది లెఫ్ట్ అవుతుంది, రివర్స్ అవుతుంది వీళ్ళకు. ఎందుకంటే నేను ఇలా ఉన్నాను, రైట్ లెఫ్ట్, ఇలా వచ్చాను అనుకో లెఫ్ట్ రైట్ మారిపోతుంది. సో ఇప్పుడు చూడండి, రైట్ ఇక్కడ ఉంది అండ్ లెఫ్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఆర్ కి రైట్ సైడ్ లో ఎవరు ఉన్నారు? ఆర్ కి రైట్ సైడ్ ఈ పరంగా చూసినా కానీ ఆర్, నేను సౌత్ వైపు ఉన్నాను అన్నట్టు, మీరు నాకెళ్ళి చూస్తున్నారంటే మీరు నార్త్ వైపు. సో ఆర్ కి రైట్ సైడ్ లో ఎవరు ఉన్నారు? ఆర్ కి రైట్ సైడ్ లో ఎవరు ఉన్నారు అన్న? ఆర్ కి రైట్ సైడ్ లో చూడండి, ఆర్ కి రైట్ సైడ్ లో Q ఉన్నాడు. ఒకవేళ ఈ డైరెక్షన్ లో చూస్తాను, నేను నార్త్ వైపు ఉన్నాను, నేను నార్త్ వైపే, వీళ్ళు కూడా నార్త్ వైపే. ఆర్ కి రైట్ సైడ్ లో ఎవరు ఉన్నారు? ఆర్ కి రైట్ సైడ్ లో Q ఉన్నాడు. ఫస్ట్ నార్త్ వైపు చేసి వాళ్ళందరినీ కూడా సౌత్ వైపు టర్న్ తీసుకురండి, సరిపోతుంది మిత్రమా. ఆన్సర్ ఈజ్ C. సో ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సో ఒక నెంబర్ మిస్ అయింది, ఆ మిస్ అయిన నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలండి. మరి ఇక్కడ 8 16 7 14 5 10 1 2 ఆల్రెడీ మనకి ఇక్కడ ఈజీగా గెటింగ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది కూడా. ఇది కూడా మనకు డబల్ సిరీసే.
ఎలా చెప్పారంటే పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. అయితే 8 2 16. సో ఇందులో నుంచి మనకు 9 -9 తీసేశాడు. మళ్ళీ 2 14 ఎగైన్ అయినా -9 ఎగైన్ 2 14. సో మళ్ళీ మనకు -9. సో ఎగైన్ ఇంటూ 2 చేశాడు ఎగైన్ -9. సో 2 -9 అంటే మనకి ఎంత అవుతుంది అంటే నాన్న మరి 2 నుంచి మనకు -9 చేస్తే -7 వస్తుంది. -7 అనేది ఏలో ఉంది. ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అండి. సో డిక్షనరీ ఆర్డర్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది మిత్రమా. ఏంటంటే ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు డిక్షనరీ ఆర్డర్ విచ్ ఆర్డర్ విల్ కమ్ ఎట్ ద 4th పొజిషన్ అని ఇచ్చాడు. మరి వీటిని డిక్షనరీ ఆర్డర్ లో పెడితే మనకు 4th పొజిషన్ లో ఏమొస్తుందని చూడాలి. సో ఇక్కడ అన్నిట్లలో ఆర్ ఉంది, అన్నిట్లలో ఆర్ ఉంది, అన్నిట్లలో పి ఉంది, అన్నిట్లలో ఐ ఉంది. మనకు మిగిలింది ఏంటంటే వి ఎస్ వి వి వి. మరి దీంట్లో ఆల్ఫాబెట్ ప్రకారం అయితే మనకు ఎస్ అనేది వస్తుంది. అంటే ప్రిజన్ అనేది తీసుకుందాం, ప్రిజన్. సో ఫస్ట్ అయితే మనకు ప్రిజన్ వస్తుంది. మనకు అడిగింది ఏందమ్మా విచ్ వర్డ్ విల్ కమ్ ద 4th ప్లేస్ లో అడిగాడు కదా. నెక్స్ట్ అన్నిట్లలో నీకు పీలు వీలు వీలు కామన్ ఉంది. సో వీలు 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 తీసుకుంటే ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఓ ఉంది, ఇందులో కూడా ఏ ఉంది, ఇందులో కూడా మనకు వై ఉంది. ఒక దాంట్లో మనకి ఏముంది నాన్న, సో ఏ ఉంది. ఒక దాంట్లో వచ్చేసి మనకు ప్రిజన్ అనేది అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు ఇది ఎస్ అయిపోయింది ప్రిజన్, ఇది మనకు అవసరం లేదుగా. సో ఇక్కడ ఏ ఉంది, వై ఉంది, ఐ ఉంది. చూడండి మళ్ళీ ఇందులో మనకు ఫస్ట్ ఏమొస్తుంది ఏ వస్తుంది కాబట్టి ఏని క్యాన్సిల్ చేస్తే సి కామా టీ ఉంది. మరి సి కామా టీలలో ఫస్ట్ అయితే సి వస్తుంది, ప్రైవసీ. నెక్స్ట్ ప్రైవేట్. సో ప్రైవేట్. నెక్స్ట్ నాన్న ఐతో స్టార్ట్ అయ్యేది ప్రివిలైజ్. ఇక మనకు మిగిలింది వైతో ఉంది ప్రివి. మరి మనకు 4th ప్లేస్ లో వచ్చేది ఏంటంటే నాన్న డిక్షనరీ ఆర్డర్ లో పెడితే ప్రివిలేజ్ అనేది వస్తుంది. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం మిత్రమా. రైట్. సో ఇక్కడ ఒకటి చూడండి, మళ్ళీ మనకు ఫిగర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జూమ్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఇన్నర్ సర్కిల్ కాస్త బయటకు వచ్చేసింది. లోపల వేరే ఏదో న్యూ డయాగ్రామ్ వచ్చేసింది. ఓకేనా. ఇందులో ఉన్న ఇన్నర్ సర్కిల్ కాస్త బయటకు వచ్చేసింది, అంటే ఇన్నర్ పార్ట్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నాన్న ఇందులో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్ బయటికి రావాలి. ఇన్నర్ పార్ట్ బయటికి రాస్తే ఇలా రావాలి. ఇన్నర్ పార్ట్ వచ్చేసి లోపల ఏదైనా డిఫరెంట్ సైన్ రావాలి. మరి ఇక్కడ ఎక్కడ ఉంది ఇన్నర్ పార్ట్ అంటే ఇది. సూపర్. సో ఇన్నర్ పార్ట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఇన్నర్ పార్ట్స్ అనేటి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ ఇన్నర్ పార్ట్ బయటకు వచ్చింది, ఇన్నర్ పార్ట్ బయటకు వచ్చేసింది, ఇన్నర్ పార్ట్ బయటకు వస్తే ఆ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. రైట్. ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి చూడండి మిత్రమా, విచ్ టూ సైన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఈక్వేషన్ టు బి కరెక్ట్ అన్నాడు. సో ఇక్కడ మనం ప్రతి ఆప్షన్ ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ ని ఇంటూ మైనస్ చేంజ్ చేద్దాం. ఇంటూ 6 ఇంటూ మైనస్ కదా, ఇంటూ ప్లేస్ లో మైనస్ రావాలి. 40 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ 46. సో ఇంటూ ప్లేస్ లో మైనస్ పెట్టాను, మైనస్ ప్లేస్ లో ఇంటూ పెట్టాను అన్న. బాడ్మస్ ప్రకారం చేయాలి కదా. ఫస్ట్ ఏం చేద్దాం, డివిజన్. సో బాడ్మస్ ప్రకారం నాన్న ఫస్ట్ డివిజన్ చేస్తే వాల్యూ ఎంత 5. నెక్స్ట్ ఏం చేద్దాం నాన్న, మల్టిప్లికేషన్ చేద్దాం. 12 6లో ఎంత వస్తుంది నాన్న, ఇక్కడ 72. 28 ప్లస్ 72. సో -5 ఈజ్ ఈక్వల్ 46. మరి 72 ఎంత వస్తుంది, ఇది 8 80 100. 100లో
5 పోతే 46 కాదు, ఎందుకంటే 95 అవుతుంది. ఇక్కడ 95 అవుతుందమ్మా, కాదు. నెక్స్ట్ ఇంటూ ప్లస్ చేంజ్ చేద్దాం. ఇంటూ ప్లస్ చేంజ్ చేశాను ఆల్రెడీ, ఆప్షన్ బి. దీని వాల్యూ 5. సో మనకు ఇదంతా వస్తుందంటే 280 ప్లస్ 56, 236, 336 మైనస్ 6 ప్లస్ 5. ఇది కూడా మనకు ఏవి ఆన్సర్ వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. చూసారా, వదిలేయండి. ఇప్పుడు ప్లస్ డివైడెడ్ చేంజ్ చేస్తున్నాను. సో ఆప్షన్ సి ప్లస్ డివైడెడ్. 28 డివైడెడ్ బై 12 మైనస్ 6 ఇంటూ 40 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 46. సో ఇది అయితే నేను మొత్తం వదిలేస్తానండి, ఎందుకంటే ప్లస్లో డివైడెడ్ పెడితే మనకు 28 అనేది 12 టేబుల్లో పోదు, పాయింట్స్లలో వస్తుంది. మొత్తం రిలేషన్ అంటే 4 ఆప్షన్లలో 3 రాంగ్. ఇంకా నేను 4th వన్ చెక్ చేయను, డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే డి అని పెట్టేస్తాను. సార్ ఒకసారి ఇక్కడ చెక్ చేయరా సార్ అంటే నేను ఇక్కడ చెక్ చేస్తాను మిత్రమా, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయను. ఓకేనా, అంటే ఒకసారి చూద్దాము. 28 minus 12 plus 6 into 40 divided by 8 is equal 46. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ప్లస్లో మైనస్ పెట్టాను, మైనస్లో ప్లస్ పెట్టాను. సో దీని వాల్యూ 5 నాన్న. సో నీకు నెక్స్ట్ బాడ్మాస్ ప్రకారం డివిజన్ అయిపోయి మల్టిప్లికేషన్ చేస్తే 30 ఈజ్ ఈక్వల్ 46. 30 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 28లో 12 పోతే 16 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 46. ఫైనల్గా 46 ఈజ్ ఈక్వల్ టు 46. సో ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 రాంగ్ అయినప్పుడు డైరెక్ట్ 4th వన్ పెట్టండి, డోంట్ చెక్ ఇట్, చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మా, బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకు సబ్స్టిట్యూషన్ వచ్చింది. P ప్లస్ Q మీన్స్ P is the brother of Q. P divided Q means P is the mother of Q. P divided P into Q means P is the mother of Q. P divided Q means P is the father of Q. P minus Q means P is the sister of Q. And A into B divided C minus D plus C minus F. A is related to F. ఇది సబ్స్టిట్యూషన్, బ్లడ్ రిలేషన్స్ లో ఇది సబ్స్టిట్యూషన్ అంటూ. ఓకేనా, ఇది మనకు సబ్స్టిట్యూషన్ అవుతుందమ్మా. రైట్ మా, P ఇక్కడ ఇచ్చాడు, A into B ఇచ్చాడు. ఇదో P into Q means P is the mother of Q. A is the mother of B. A is the mother of B. మదర్ కాబట్టి మైనస్ అండ్ ప్రీవియస్ జనరేషన్. అదేవిధంగా B డివైడెడ్ C. P divided Q. P is the father of Q. P is the father of Q. B is the father of C. Wow, B is the father of C. P is the. నెక్స్ట్ నేను ఇక్కడ C minus D తీసుకోండి. C minus D. P minus Q. P is the sister of Q. C is the sister of D. C is the just substitution అంతే, just substitution. తర్వాత D plus E తీసుకున్నానా. సో ఇక్కడ D plus E. సో P is the brother of Q. D is the brother of E. నెక్స్ట్ బాబు మళ్ళీ E minus F ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో E minus F. P is the sister of Q, is the sister of F. మనకు అడిగింది ఏంటమ్మా, how A is related to F. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా కూడా సిబ్లింగ్స్ అంటే B యొక్క పిల్లలు వీళ్ళంతా. F క్యారెక్టర్ తెలియదు, F మేలా ఫీమేలా, ఆడ అబ్బాయా అమ్మాయో తెలియదు, కానీ వీళ్ళంతా కూడా B యొక్క పిల్లలండి. మరి B యొక్క తల్లి అంటే నాన్న, B అనేవాడు వీళ్ళకి ఏమవుతుంది, నాన్న యొక్క తల్లి ఆమె. సో ఏమవుతుందంటే నాన్న యొక్క తల్లి, వీళ్ళ నాన్న యొక్క తల్లి ఏ అంటే ఫాదర్స్ మదర్. D అనేది మనకు రైట్ ఆన్సర్ మిత్రమా. ఇక్కడ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ లో ఒక లాజికల్ గా ఇచ్చాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎనాలజికల్ అనాలి, ఓకేనా. అంటే ఇక్కడ ఏం చేశాడు అనేది నేను చెప్తాను నాన్న. ఏం చేశాడంటే జాగ్రత్తగా చూడండి, మంచి లాజిక్ క్వశ్చన్. అంటే చాలా మంది లాస్ట్ టైం ఇచ్చాడు, ఈ రెండింటిని ఇంటూ చేశాడు. సో ఈ రెండింటిని 10 into 5 50 అయింది. ఈ రెండింటిని ప్లస్ చేశాడు. 6 + 7 ఎంతనన్నా 13. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని 50 + 13 63గా కూడాడు.
కూడేశాడు. అది మనం గెస్ చేయాలన్నా, అది మనం గెస్ చేయాల్సిందే, అందులో డౌటే లేదు. ఈ రెండింటిని ఇంటూ చేశాడు. సో 3 × 2 6. సో 4 + 5, 4 + 5 ఎంత అంటే నాన్న 9. సో ఈ రెండింటిని కూడాడు. ఇప్పుడు ఏది 6, 9ని కూడాడు 15. ఇది మనం గెస్ చేయాల్సిందే, మనం ఐడియా చేయాల్సిందే, థాట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తున్నాడు. 5 × 6 = 30 నాన్న. ఈ రెండు కూడుతున్నాడు. 4 + 7 ఎంత అంటే 11. మళ్ళా 30కి ఆ రిజల్ట్ వచ్చింది కూడండి 41. మరి 41 అనేది ఎక్కడ ఉందంటే నాన్న ఏలో ఉంది. ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా. ఇక్కడ చూడండి, 3 different positions of a die is given below and which is the 7 opposite అడిగాడు. అయితే మనకి ఈ డైతో అవసరం లేదు మిత్రమా, ఈ డై తోటి మనకు అవసరం లేదు. ఓకేనా, చేద్దామా అవసరం లేదు ఆ డై తోటి. ఓకే, మనకి ఈ డై తోటి ఎలాంటి సంబంధం లేదు, ఈ డైతో మనకు సంబంధమే లేదు. ఇప్పుడు ఇందులో కామన్గా ఏముందో చూడండి, 8 కామన్ ఉంది. సో 8 నుంచి నాకు 8 నుంచి క్లాక్ వైజ్లో 12, 3 వస్తుంది. అండ్ ఇక్కడ ఈ 8 కాంచి క్లాక్ వైజ్లో ఏమొస్తుందంటే నా 15, 7. ఇప్పుడు నాకు అడిగింది ఏంది, రెండిట్లలో కామన్ ఒకటే నెంబర్ ఉంది, 8 కాంచి క్లాక్ వైజ్ 12, 3, 8 కాంచి క్లాక్ వైజ్ 15, 7. సో ఇక్కడ ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 7 అంటే 7కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే ఇక్కడ 3 వస్తుంది. 3 అనేది ఎక్కడ ఉందంటే డిలో ఉండడం జరిగింది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. సో ఇక్కడ మనకు సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దామండి ఏంటనేది ఒకసారి. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. LMRC PQ మనకైతే VG అండ్ TUZK నాకు తెలిసి బెటర్ టు సీ ద థర్డ్ లెటర్ ఆర్ సెకండ్ లెటర్. ఎందుకంటే నేను ఆప్షన్స్ మీద చెప్తున్నాను, XYDO అండ్ నేను సెకండ్ లెటరే చూస్తున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే నేను చెప్తా, M కాస్త M అనేది 13th లెటర్ అండ్ మనకు వచ్చేసి Q అనేది 17th. 13 ఇది 17, ఇది వచ్చేసి 21, 25 అంటే ఇక్కడ ప్రతిదీ కూడా +4 అయిందమ్మా, ప్రతిదీ కూడా +4 అయింది. సో +4, సో మనకు +4 అంటే ఇక్కడ C అవుతుంది. ఎందుకంటే 1, 2, 3, 4. మరి C అనేది మనకి ఎక్కడ ఉందంటే ఇదే ఆన్సర్. నేను ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యానండి, ఇక్కడ ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యాను. టైం సేఫ్టీ కావాలి, టైం సేవింగ్ కావాలంటే ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఇది మనకు రైట్ ఆన్సర్. లేదు సార్ చేయండి సార్ అంటే LP అయింది 12, 16 +4. సో 16 + 20 +4 X అనేది మనకి ఎంత అవుతుందన్నా, X అనేది 24 +4 అంటే 1, 2, 3, 4 B. ఇది కూడా R +4 అండ్ V +4 అండ్ +4 D +4. D అనేది 4, 4 8 అంటే ఎంతనా H. ఇది కూడా +4 O +4 19th లెటర్ ఏంది నాన్న ఇక్కడ ఉంటే మనకు S. ఇది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం ఎక్కడ ఉందంటే డీలో ఉంది. ఇవి గతంలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ని బట్టి మీరు అనాలిసిస్ చేస్తూ ముందుకెళ్ళండి, సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధిస్తారు మిత్రమా. అండ్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా నీ వెంకట్ సార్ ఎప్పుడు కోరుకుంటాడమ్మా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ మిత్రమా. జై హింద్, జై భారత్.